దీనివల్ల మీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వవు. మీరు జొమాటో స్విగ్గీ చేసేంతకాలం బాగానే డబ్బులు వస్తే అంత మీకు ఓపిక అయిపోయే కొద్ది మీకు శాలరీస్ పెరగవు. ఆడిచ్చిన ఆటలకి ఒక 30-40 వేస్తాడు, అది లైఫ్ లాంగ్ సరిపోదు. మీ డ్రైవింగే చేయాలి. ఇంట్లో మీ ప్రాణాలకి రిస్క్ ఉంది, మీకు రిస్క్ ఉంది. ఏదో సరదాగా స్టార్ట్ చేసి రూ. 4 సంపాదిద్దాం అనుకుని మీ కెరీర్ మీరు రిస్క్లో పెట్టుకుంటున్నారు. నేనైతే జాబే ప్రిఫరెన్స్ చేయమని చెప్తాను. ఇంకా జాబ్ కాస్త సేఫ్టీ ఉంటుంది. మీరు స్కిల్ నేర్చుకున్నారనుకోండి, రేపు పొద్దున మీకు ఎక్స్పీరియన్స్ పెరిగి మీ శాలరీ బాగుంటుంది, మీకు గ్రోత్ కూడా ఉంటుంది. మీరు ఇవేమి నేర్చుకోకుండా మీరు 10th ఇంటర్మీడియట్ ఏదో డిస్కనెక్ట్ అయిపోయి డిగ్రీ ఏదో సరిగ్గా చదివేసి మీరు జొమాటో స్విగ్గీ స్టార్ట్ చేసి యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ చేసి మీరు ఏదో చేస్తారు అనుకుంటారు, కానీ మీకు తెలియకుండా మీ కెరీర్ మీరు బొక్కెట్టుకుంటున్నారు. కానీ ఇదే విధంగా కానీ ముందుకు వెళ్తే మటుకి ఫ్యూచర్లోని ప్రజెంట్ మీకు బాగానే ఉన్నా సరే ఫ్యూచర్లో మీకు ఏంటంటే కొన్ని 3-4 ఇయర్స్ తర్వాత అనవసరంగా నా కెరీర్ నేనే నాశనం చేసుకునే బాధలోకి వస్తాయి. ఎందుకంటే మీ స్కిల్స్ నేర్చుకో. ఈ జొమాటో స్విగ్గీ వల్ల మీకు స్కిల్స్ రావు, అర్థమైందా? మీకు డబ్బులు వస్తాయి. ఒక్కసారిగా మీరు డబ్బులకు అలవాటు పడ్డారా మీ మైండ్ ఎలా ఉంటుంది తెలుసా? 15,000 గురించి కష్టపడడం కన్నా ఇక రోజు 8 hours చేస్తే ఒక 15,000, నెలకు ఒక 20,000, 30,000 వస్తుంది, ఒక 40,000 వస్తుంది, 50,000 వస్తుంది చెప్తున్నారు. ఇది లైఫ్ కాదు, ఇది సీరియస్ ప్రాబ్లం. పర్టికులర్గా స్టూడెంట్స్ చెప్తున్నాను. ఎవరైతే కెరీర్ స్టార్టింగ్లో ఉన్నారో మటుకు వాళ్ళ మటుకు ఎటువంటి ఇలాంటి రిస్కులు చేయొద్దు. దయచేసి ఇది నా విజ్ఞప్తి. ఎందుకో చేస్తాం, మీ కెరీర్ మీకు తెలియకుండా మీరు నాశనం చేసుకుంది. వెయిట్ చేయండి, బాగా చదువుకోండి, స్కిల్స్ పెంచుకోండి. ఏదో ఖర్చులకు వస్తున్నాయి కదా సరదాగా స్టార్ట్ చేసి దాన్ని సీరియస్ చేసుకుని యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేసి పెట్టడం మాత్రం అది మాత్రం మీరు అనుకున్నంత ఈజీ కాదు, అది లైఫ్ కూడా కాదు. ఓకేనా? నేను దయచేసి ఈ వీడియో ఎంతమందికి పర్టికులర్ స్టూడెంట్స్కి